Express, an international courier service. పోయిన ఎన్నికల్లో ఓట్లు వేసిన సామాజిక వర్గాలను చంద్రబాబు నాయుడు దూరం చేసుకుంటున్నారా? జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అవునని అనిపిస్తోంది. ఇవి రాజకీయ విశ్లేషకులు అంటున్న మాటలు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో చంద్రబాబు వైఖరి పార్టీ నేతలకు ఏమాత్రం మింగుడు పట్టడం లేదట. చంద్రబాబు చదరంగంలో ముందు కాపులు, తర్వాత బీసీలు, మధ్యలో ఎస్సీలు, ఇప్పుడు బ్రాహ్మణులు పావులైపోయారు అని సాక్షాత్తు తెలుగు తమ్ముళ్లే అంటున్నారు. కేవలం తన అధికారాన్ని నిలుపుకునేందుకు, అధికారాన్ని అందుకునేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని చెప్పడానికి ఆయా సామాజిక వర్గాల్లో రేగుతున్న అలజడులే ప్రత్యక్ష ఉదాహరణని తెలుగుదేశం పార్టీలో పేర్లు పైకి చెప్పని సీనియర్ నేతలు వాపోతున్నారు. పోయిన ఎన్నికల్లో అధికారం అందుకోవటమే లక్ష్యంగా కాపుల్ని బీసీలో చేరుస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను మర్చిపోయారు. ఇది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు అంటున్న మాటలు. అందుకే కాపుల్లో అలజడి రేగింది అంటున్నారు. ఎప్పుడైతే కాపుల్లో ఆందోళన మొదలైందో వెంటనే వారికి వ్యతిరేకంగా బీసీలని బాబు రెచ్చగొట్టారని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. దాంతో సమస్యను కాపు బీసీల మధ్య ఇరికించేశారట బాబు. హామీని నెరవేర్చమని అడుగుతున్న కాపులు ఇప్పుడు సంఘ విద్రోహులైపోయారు. ముద్రగడ పద్మనాభం తదితరులపై నమోదైన కేసులే అందుకు ఉదాహరణ అని కాపు వర్గాలు మండిపడుతున్నాయి. దాంతో మెజార్టీ కాపులు చంద్రబాబుపై మండిపోతున్నారని, కాపులు ఎప్పుడు ఉద్యమన్నా వారికి వ్యతిరేకంగా రాయలసీమలో బలిజల్ని రెచ్చగొడుతున్నారని, పైకి పేరు చెప్పడం ఇష్టంలేని రాయలసీమ సీనియర్ నేతలు అంటున్నారు. అంతేకాదు, ఎస్సీ వర్గీకరణ పేరుతో గతంలోనే చంద్రబాబు మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టారని, అది ఇప్పటికీ చల్లారలేదని, ఎన్నికలు దగ్గర పడుతున్న కారణంగా మాదిగలు మళ్లీ రోడ్డెక్కుతున్నారని, వారిని నియంత్రించేందుకు మాలల్ని ఉసిగొలుపుతున్నారని, దాంతో మాలా మాదిగల మధ్య గొడవలు మొదలవుతున్నాయని, ఇలాంటి పరిణామాలు పార్టీకి చాలా డ్యామేజ్ చేస్తాయని, భవిష్యత్తులో ఎన్నికలపై చాలా తీవ్ర ప్రభావం చూపిస్తాయని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు తొలగింపు వివాదం ఇంకా రచ్చయింది. ఐవైఆర్ తొలగింపు వివాదం రాష్ట్రంలో ప్రముఖమైపోయింది. కృష్ణారావుకు అనుకూలంగా, వ్యతిరేకంగా బ్రాహ్మణ సంఘాలు చీలిక కనిపిస్తుంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవారు, చంద్రబాబు నుండి ఏదో ఆశిస్తున్న వారంతా ఐవైఆర్ తొలగింపును సమర్థిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధం లేని మిగిలిన వారంతా ప్రభుత్వ తీరును తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. అప్పుడే చంద్రబాబుకు వ్యతిరేకంగా అనేక ప్రాంతాల్లో బ్రాహ్మణ సంఘాలు సమావేశమవుతున్నాయి. పోయిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పుణ్యమాని బ్రాహ్మణ ఓట్లు టీడీపీకి పడ్డాయనేది వాస్తవం. వచ్చే ఎన్నికల్లో భాజపా టీడీపీ మధ్య పొత్తున్నా లేకపోయినా బ్రాహ్మణ ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడే అవకాశాలు తక్కువ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బ్రాహ్మణ సమాజాన్ని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఐవైఆర్ మలుస్తారని చంద్రబాబు అనుకున్నారు. అందుకు కృష్ణారావు నో అన్నారట. దాంతో ఆయన్ను అవమానకరంగా చైర్మన్ పదవి నుంచి తొలగించారన్నది ఆంధ్ర తెలుగు తమ్ముళ్ల టాక్. ఎన్నికల సమయంలో బాబు ఎందుకు ఇలా చేస్తున్నాడు, అసలు పార్టీ మళ్లీ గట్టెక్కుతుందా లేదా అన్నది $1000 ప్రశ్నగా మారిందని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు.